అట్లాగే ఇంకొకటి ఈ మధ్య కాలంలో విదేశీ జ్యోతిష్యం అనేది ఒకటి బాగా పాపులర్ అవుతుంది. ఈ స్వదేశీ ఏంటి, విదేశీ ఏంటి? జ్యోతిష్యంలో కూడా ఇలా ఉందా మళ్ళీ? జ్యోతిష్యం అనేది విశ్వవ్యాప్తమైందండి. ఓకే. వరల్డ్ అంతా నడుస్తుంది. అచ్చా, మన భారతీయులకు ఒక్కటే పరిమితమైంది కాదు. పరిమితం కాదు. ఆ! భారతదేశంలో దీనికి ఎక్కువగా పరిశోధించారు. హ్మ్. అందరూ పరిశోధించారు. ఈజిప్ట్ నుంచి, రోమన్ నుంచి వచ్చింది ఇది. హ్మ్. యవనాచారులు అంటారు వాళ్ళని. ఓకే. విశ్వవ్యాప్తంగా ఉన్నదే ఈ జ్యోతిష్యం. హ్మ్. అసలు జీసస్ క్రీస్తు పుడతాడని చెప్పిందే జ్యోతిష్కులు. ఆ! ఆ రోజు గ్రహాల కాంబినేషన్, పర్టిక్యులర్ గ్రహాల కాంబినేషన్ వచ్చింది. ఈ రోజు పుట్టినవాడు ప్రపంచాన్నంతా ఏలే రాజైనా అవుతాడు, బా! చక్రవర్తి అవుతాడు, ఆ! లేదా ప్రపంచాన్ని శాసించే మతాధికారి అయినా అవుతాడని చెప్పారు. ఆ! అట్లాగే గౌతమ్ బుద్ధుడు పుట్టినప్పుడు కూడా కాంబినేషన్ చూసి వాళ్ళు అదే చెప్పారు. ఆ! ఈ రోజు పుట్టినతను ప్రపంచాన్నంతా పాలించే చక్రవర్తి అవుతాడు, లేదా సన్యాసి అన్న అవుతాడు అని. ఈ రెండింటి విషయాలు తెలిసింది కదా. ఆ! అది చెప్పేది జ్యోతిషం. సో హ్మ్. ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ అకార్డింగ్ టు ది స్టార్స్.